మైనారిటీకి సంబంధించిన వాళ్ళు చూసినా, బీసీలకు సంబంధించిన వీళ్ళెవరూ మంత్రులుగా లేరు. జగన్మోహన్ రెడ్డికి మేము కేవలం బానిసలుగా ఉన్నామని చెప్పి బానిస బతుకుగా అలవాటు పడినటువంటి మీరు ఈరోజు సామాజిక బస్సు యాత్ర చేయడానికి సిగ్గులేదా మీకు? అక్కడ ఎమ్మెల్యే ఎవడండి? కచిచర్లకి మొండి తోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ ఆయన భార్యే ఎమ్మెల్సీ మోడీ తోక అరుణ్ కుమార్, ఇద్దరు దళితులే. ఏం చేస్తున్నారండి? మీ నియోజకవర్గంలో ఒక దళిత యువకుడిని హత్య చేయడానికి ముందు నోట్లో మూత్రం పోసి బలవంతంగా తాగిచ్చారనంటే ఇంతకన్నా అమానవీయ సంఘటన ఇంకేముంటా? ఇందుకా రాజ్యాధికారం ఇచ్చింది? ఇందుకైనా జగన్మోహన్ రెడ్డి గారు నా దళితులని చెప్పి నీ రెడ్డి సామాజిక వర్గంతో దాడులు చేయిస్తున్నావు, హత్యలు చేయిస్తున్నావు, అత్యాచారాలు చేయిస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, రోజా చెప్పింది, జబర్దస్త్ రోజా, గన్న కన్నా ముందు జగన్ వస్తాడని. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ గన్నం? రోజా సంఖ్యలో ఉందా ఆ గన్ను? చెప్పాలి మరి, జబర్దస్త్ రోజా చెప్పాలి. దానికి ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలపైన దాడులు, దళితులపైన దాడులు, గిరిజనులపైన దాడులు, మైనారిటీలపైన ఎంత దాడులు అంటే నంద్యాలలో ఒక కుటుంబమే ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు హెరాస్మెంట్ పడలేక ఇంకొకరు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ సామాజిక బస్ యాత్ర పేరుతో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఈరోజు మనం ఒక్కసారి మీరు పరిశీలిస్తే ఇన్ని అగాత్యాలు జరిగినా, ఇన్ని దౌర్జన్యాలు జరిగినా, ఇన్ని హత్యలు జరిగినా పోలీస్ యంత్రాంగం మాత్రం నిమ్మక నీరెత్తినట్టుగా ఉంది. ఎక్కడ ఎటువంటి చర్యలు కూడా లేవు. పులివెందుల్లోనే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఆయన నియోజకవర్గంలోనే నాగమ్మ అనే దళిత మహిళ అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం అరెస్టు లేదండి ఈరోజు వరకు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అది. పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మని ఒక దళిత మహిళని అత్యాచారం చేసి హత్య చేశారు. ఈరోజు వరకు కనీసం ఒక్క అరెస్టు జరగలేదంటే పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా? పులివెందుల ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులకే రక్షణ లేకపోతే, చట్టం పనిచేయకపోతే, చట్టం అమలు కాకపోతే ఈ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి ఎక్కడ న్యాయం జరుగుతుందండి? ఈరోజు భారతదేశంలో దళితులపైన, దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేటటువంటి కేసులు ఏ రాష్ట్రంలో ఉన్నాయనంటే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రం. ఇది నేను చెప్పింది కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తా ఉంది, ఎన్సీఆర్బి. 2019-22 మధ్యకాలంలో చూస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2022 వరకు చూస్తే ఎస్సీ ఎస్టీ మహిళలపై 1294 నేరాలు జరగగా అందులో 834 నేరాలు లైంగిక దాడులు. 65% 1294 మంది మహిళలపైన దాడులు జరిగితే నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే 834 కేసులు కేవలం లైంగిక నేరాలు. అంటే దళిత మహిళలపైన ఈ రాక్షస ప్రభుత్వంలో, ఈ జగన్ రెడ్డి అనేటటువంటి, ఈ జగనాసురుడు అనేటటువంటి ఈ రాక్షసుడు పరిపాలనలో దళితులకు రక్షణ ఉందా? దళిత మహిళలకు రక్షణ ఉందా? అసలు ఈరోజు ఇంకా ఎన్నో అగాత్యాలు
పులివెందుల్లో చూస్తే పులివెందుల ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడెంలో దళితుడైన జంజాల కృష్ణయ్యని ఉత్తమారెడ్డి అనే రెడ్డి సామాజిక వర్గం అతను అతి కిరాతకంగా హత్య చేస్తే ఏ చర్యలు లేవు ఈరోజు వరకు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. అలాగే అనేక దగ్గరలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో దళిత స్త్రీ హనుమాయమ్మను వైసీపీ నాయకుడే ట్రాక్టర్తో గుద్ది చంపేస్తే నో యాక్షన్. ఇంకా అనేకంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సుధాకర్ బాబు నుంచి స్టార్ట్ చేశారు. ఒక డాక్టర్ కేవలం నేను ప్రభుత్వ వైద్యుడిగా ఉన్నాను, నేను కరోనా వైద్యం చేస్తాను, నాకు మాస్క్ ఇవ్వండి, చేతులకి గ్లౌజెస్ ఇవ్వండి అని అడిగిన నేరానికి పాపానికి పిచ్చివాణ్ణి చేసి మానసిక రోగిగా తయారు చేయించి చంపివేయించబడినటువంటి వ్యక్తి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ప్రారంభించి ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి.